తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో భారతీయ జనతా పార్టీలో పుట్టి పెరిగి భారతీయ జనతా పార్టీ కన్న తల్లి లాంటి పార్టీలో పెరిగి పెరిగిన తర్వాత ఆ తల్లి రొమ్మునే గుద్దినటువంటి కొంతమంది నాయకులు ఈరోజు యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి భారతీయ జనతా పార్టీలో సంబంధించినటువంటి ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలతో సబ్స్క్రైబర్స్ వ్యూయర్స్గా పెంచుకొని ఈరోజు కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులను దెబ్బతీస్తూ ఈరోజు గిరీష్ దారమోని అనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఆయన ఈరోజు భారతీయ జనతా పార్టీనే కించపరుస్తూ ఉన్నాడు. ఈరోజు భారతీయ జనతా పార్టీని ఒక పక్క నా కన్న తల్లి లాంటి పార్టీ అని చెప్పి ఈ దేశంలో ఎవరు తప్పు చేయనట్టు, ఈ దేశంలో ఎవరు ఇలాంటి అన్యాయం చేయనట్టు శుద్ధ పూసలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఒక్కటే చెప్తా ఉన్నా, కింది స్థాయిలో ఒక మండల స్థాయిలో ఒక జిల్లా స్థాయిలో అధ్యక్షునిగా పనిచేయాలంటే కూడా వంద సూదులు గుచ్చుకుంటాయి. ఇది కింది స్థాయి వాళ్ళకు తెలుస్తుంది. ఇది అలాంటిది ఒక రాష్ట్ర అధ్యక్షునిగా బండి సంజయ్ కుమార్ గారు కూర్చుంటే ఆయనకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఇబ్బందుల వల్ల ఏదో ఒక చిన్న మిస్టేకులు జరగచ్చు. కింది లెవెల్లోనే ఇంతకంటే ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. గతంలో భారతీయ జనతా పార్టీలో గత 10 సార్లు 15 సార్లు 20 సార్లు రాష్ట్ర అధ్యక్షులుగా కొంతమంది పనిచేసిండ్రు. వాళ్ళ చిట్టా ఎందుకు తీస్తలేమని చెప్పి ఈరోజు అడుగుతూ ఉన్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీలో సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్గా నీకు ఇవ్వకపోయినంత మాత్రాన భారతీయ జనతా పార్టీది బండి సంజయ్ కుమార్ గారిది ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించి అన్ని జిల్లాలకు సంబంధించిన వ్యూయర్స్ను పట్టుకొని ఈరోజు ఆ కార్యకర్తలలోనే గొడవ పెట్టిస్తూ ఆ బండి సంజయ్ కుమార్ గారి పేరును ఈరోజు లేకుండా చేయాలనే ఒక కుట్రతో ఈరోజు ఈ జరుగుతున్నటువంటి పరిణామం చూస్తే బాధేస్తూ ఉంది. ఈరోజు నీకు జరిగినటువంటి అన్యాయం భారతీయ జనతా పార్టీ పునాదుల మీద లేచినటువంటి నీ యూట్యూబ్ ఛానల్లో కాదు మాట్లాడేది. నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే జిగర్ అని మాట్లాడుతున్నావు కదా. నీ జిగర్ల దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు చెప్పలేకపోతా ఉన్నావు? నీ అడ్డమైన యూట్యూబ్ ఛానల్లో పెట్టి కార్యకర్తలను ఎందుకు ఉద్రిక్తంగా లేపుతా ఉన్నావు అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నా. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నా, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజయ్ కుమార్ గారు లేకపోతే ప్రతి గ్రామంలో కార్యకర్తగా లేచిన ఈ పండు ముసలి నుంచి పసి పిల్లడి వరకు ప్రతి గ్రామంలో తిరిగి ఈరోజు భారతీయ జనతా పార్టీ కాషాయ జెండాను ఈరోజు రెపరెపలాడిచ్చేటట్టు తిరిగినటువంటి వ్యక్తి బండి సంజయ్ కుమార్ గారు. ఇది నీ గుండె సాక్షిగా ప్రమాణం చేసి చెప్పు, ఇది అవునా కాదా అని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నా. మీరు సమాధానం చెప్పాలి గిరీష్ దారమోని గారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒక కార్యకర్తకు హైదరాబాద్లో ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ గారు ఒక కార్యకర్తకు ఇబ్బంది జరిగిందంటే ఆదిలాబాద్ జిల్లాకు వేండు, ఆదిలాబాద్ నుంచి ఖమ్మంలో లాఠీచార్జ్ జరుగుతుందంటే ఖమ్మంకు వేండు, ఖమ్మం నుంచి ప్రాబ్లం జరుగుతుంది అంటే మళ్ళీ వరంగల్కో లేకపోతే జగిత్యాలలో ప్రాబ్లం జరుగుతుందంటే జగిత్యాలకు పోయి ఒకే ఒక్క రోజు 3 దిక్కుల తిరిగినటువంటి వ్యక్తి, నిద్ర లేకుండా పొద్దున్నుంచి తెల్లనాక తిరిగినటువంటి వ్యక్తి ఒక బండి సంజయ్ కుమార్ గారు. ఏ రాష్ట్ర అధ్యక్షుడు తిరిగిండో మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈరోజు అడుగుతూ ఉన్నాం మిమ్మల్ని. ఈరోజు నీకు అన్యాయం జరిగితే పార్టీ ముందుకు పోయి పార్టీ ఆఫీస్ దగ్గర పోయి కొట్లాడు.
నీకు సంబంధించిన యూట్యూబ్లో 2 లక్షల మంది నాకు యూట్యూబర్స్ ఉన్నారు అనుకుంటున్నావు కదా, 2 లక్షలకెళ్ళి కనీసం ఒక 5,000 మంది కార్యకర్తలను తీసుకొని పోయి నువ్వు భారతీయ జనతా పార్టీ ఆఫీస్ ముందు ధర్నా చెయ్యి. అదొక లెక్క. నువ్వు మీడియా ముందుకు వచ్చి మీడియా ముందు అన్ని ఛానళ్ళ ముందు మాట్లాడు, అదొక లెక్క. కానీ ఇలా బండి సంజయ్కి సంబంధించినటువంటి వ్యక్తులను ఈరోజు కొంతమందిని అక్కడక్కడ ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీ తరపునే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా అని చెప్పి లక్ష నుంచి 2 లక్షల మంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ పెట్టి వ్యూయర్స్ని వాళ్ళని పెంచుకొని ఈరోజు కార్యకర్తలను రెచ్చగొడితే ఎవరిని నమ్మిస్తూ ఉన్నావు అని అడుగుతా ఉన్నా. ఈరోజు ఎవరిని నమ్మిస్తూ ఉన్నావు, ఏం చేయాలనుకుంటున్నావు ఈ పార్టీని అని చెప్తా ఉన్నా. నీకు దమ్ముంటే, నీ జిగర్ల దమ్ముంటే గత 10 సార్లు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తుల గురించి ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నావో ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ మాలాంటి కరుడు కట్టినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఈరోజు ఆయన బాసటగా నిలబడ్డాడు. ఆయన ఏం చేసిండో దేవునికి తెలుసు. కానీ నీలాంటి వ్యక్తులతో ఈరోజు ఆయన మాటలు పడాల్సి వస్తుంది అంటే దానికి కొంచెం ఓపికతో ఉంటా ఉన్నాడు. నేను దొంగతనం చేయలే, లంగతనాలు చేయలే, లేకపోతే వేరే పార్టీ కొమ్ము కాయలే. కాకపోతే ఈ పార్టీని డెవలప్ చేయడం కోసం ఎంతో కొంత ఇబ్బంది పడ్డాడు. దానిలో మరి పార్టీ నిర్ణయించిన పార్టీకి వచ్చిన సమాచారం ద్వారా ఆయన పక్క పెడితే పెట్టచ్చు. కానీ దాన్ని పట్టుకొని ఈరోజు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు కార్యకర్తలను ప్రతిరోజు ఈరోజు రోజుకొక సిరీస్ను వదిలిపెడితే ఏమనుకుంటున్నావు? ఒక దిక్కేమో నా భారతీయ జనతా పార్టీ నా కన్న తల్లి లాంటి పార్టీ అంటున్నావు, అందులో పనిచేసేటువంటి కేంద్ర హోమ్ మినిస్టర్ గారిని ఈరోజు కించపరుస్తూ ఉన్నావు. ఏంది అసలు నీ టార్గెట్ ఏందని అడుగుతున్నావు. గిరీష్ దారమోని జాగ్రత్తగా ఉండు. నీ యూట్యూబ్ ఛానల్ 2 లక్షలు కాదు 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ నువ్వు కలగన్నటువంటి యూట్యూబర్ కాలేవు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. నువ్వేదో ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు తీర్మాన్ మల్లన్న గాడు భారతీయ జనతా పార్టీని కించపరిచినోడు, బండి సంజయ్ కుమార్ గారిని కించపరిచినోడు ప్రతి ఒక్కడు లీడర్ కాడు, గుర్తుపెట్టుకో అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. జాగ్రత్తగా ఉండు. మేము కార్యకర్తలందరూ తలుచుకుంటే నీ యూట్యూబ్ ఛానల్ పెద్ద సమస్య కాదు, ఇది కూడా గుర్తుపెట్టుకో అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. నీ సహాయం కావాలనుకుంటే భారతీయ జనతా పార్టీ దగ్గరికి వెళ్ళి భారతీయ జనతా పార్టీని అడిగి నాలాంటి కార్యకర్తలు ఈ పార్టీకి అవసరం లేదా అని చెప్పి రాష్ట్ర అధ్యక్షుని వాళ్ళని అడిగి మీరు పార్టీలో జాయిన్ అయ్యి సోషల్ మీడియా ద్వారా పనిచేసుకోండి. కానీ ఇటువంటి ధమ్కీలు, ఇటువంటి డాల్బుచ్చిగాలు, ఇది ఒగ్గు కథ చెప్పినట్టు డిల్లర్ కాదు. ఏదున్నా ఓపికగా చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం.